రష్మికకి ఇది వర్త్ఫుల్ మూవీ కాదు అసలు యాక్చువల్గా ఈమెకు. విజయ్ దేవరకొండ ఎలా అయితే ప్లాపుల దారిలో పట్టాడో ఆ డ్యూటీ రష్మికకి అప్పచెప్పేసినట్టు అనిపించింది. నాకు ఆ హీరో నచ్చలేదు. ఏం లేదు, అంతా వేరే వేరే సినిమాల్లో నుంచి చిన్న చిన్న క్లిప్స్ కాపీ పేస్ట్ లాగా ఉంది. అసలు టాక్సిక్ అని పెట్టుకోవాల్సిన టైటిల్ అయితే చాలా బోర్గా ఉందండి ఆ మూవీ. అసలు ఏం లేదు, అంతా వేరే వేరే సినిమాల్లో నుంచి చిన్న చిన్న క్లిప్స్ కాపీ పేస్ట్ లాగా ఉంది. అసలు అలానే కాదు, ఈ యూత్ మూవీస్ అన్నిటిలోనూ చిన్న చిన్న క్లిప్స్ కాపీ పేస్ట్ లాగా ఉంది అంతే. అసలు ఏం కంటెంటే లేదు అసలు మూవీలో, అంతా రీమిక్స్ లాగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అల్లు అరవింద్ గారు చాలా మంచి సినిమాలు తీశారు అసలు చెప్పాలంటే. ఇది ఇంకా సార్కి ఒక బ్లాక్ మార్క్ అంతే. అసలు ఏదో డబ్బులు ఎక్కువైపోయి తీసినట్టున్నారు సార్, అలాగుంది. అంటే సార్ అలా తీశారని కాదు, అలా మూవీ అలా ఉందని. అంటే ట్రైలర్ కి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వచ్చింది, కానీ మూవీ అలా లేదండి. ట్రైలర్ విషయం మోసపోయా? అవును, కరెక్ట్గా చెప్పారు. రష్మికని బాగా టార్చర్ పెట్టినట్టున్నాడు. లేదా యాక్చువల్ చెప్పాలంటే రష్మిక పర్లేదు, బాగానే చేసింది యాక్టింగ్, కానీ మూవీ కంటెంట్ లేదు అసలు. 5కి 2 ఇస్తాను. గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎలా ఉంది? విజయ్ దేవరకొండ ఎలా అయితే ప్లాపుల దారిలో పట్టాడో ఆ డ్యూటీ రష్మికకి అప్పచెప్పేసినట్టు అనిపించింది. ఇది మరొక కొండ బుచ్చుకి. స్లోగా ఉంది, డిసప్పాయింట్ చేసింది. సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నంత లేదు. A must watch film. Please do come and watch. You'll love it. Okay, అంటే ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంది రష్మిక? ఇట్ మ్యాచ్డ్ యాక్చువల్లీ, అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది, ట్విస్ట్ చాలా బాగుంది. ఫ్రెష్గా అనిపించిందా? అంటే పాత సినిమాలు ఏమన్నా చూసినట్టు అనిపించిందా? పాత సినిమాలు కాదు, ఇట్ ఇస్ అబౌట్ కరెంట్ మన జనరేషన్లో లైక్ కొన్ని పర్సంటేజ్ ఆఫ్ కపుల్స్ అట్లా ఉన్నారు. సో అబౌట్ దాట్, అండ్ ఇట్స్ అ వెరీ నైస్ ఫిల్మ్ యాక్చువల్లీ. సెట్ అయిందా ఇద్దరు కెమిస్ట్రీ? అంటే రష్మిక చాలా పెద్ద హీరోయిన్ కదా, తన అప్కమింగ్ హీరో. యా సెట్ అయింది. ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్ వి ప్లే, నాట్ ద అంటే బయట పబ్లిసిటీ అదంతా కాదు. ఇట్స్ అబౌట్ ద క్యారెక్టర్. రష్మిక ఇస్ ద ఇంపార్టెన్స్ టు హర్ క్యారెక్టర్, అండ్ దట్స్ వై షీ టుక్ ద రోల్. హీరోని చాలా మంది కోపడుతున్నారు, చాలా టార్చర్ పెట్టాడు అది మీరు మూవీలో చూడాలి. రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? 9 out of 10. సినిమా బాగాలేదు. ఎందుకు బ్రో? ఏం బాగాలేదు, స్టోరీ నచ్చలేదు, ఓవర్గా తీశారు. అంటే ట్రైలర్ బాగా నచ్చింది అందరికీ, అనుకున్నంత లేదు ఆ సినిమా. అంతగా లేదు సినిమా. అంటే ఏం డిసప్పాయింట్ అవి మెయిన్గా? అంటే నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఏం లేదు సినిమా. అంటే సినిమా అంటే కొద్దిగా పర్లేదు, కానీ ఏంటంటే అది కొద్దిగా లాంగ్, కొద్దిగా ఓవర్ యాక్షన్గా తీసినట్టుగా ఉంది. అంటే కథ అనేది ఎక్స్పాండ్ చేసినట్టుగా ఉంది. అది ఇద్దరు యాక్టింగ్ ఎలా ఉంది? రష్మిక తీసింది బాగానే ఉంది. మీకు ఎలా అనిపించింది? సినిమా అసలు బాగాలేదు, ల్యాగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ నుండి ఎండింగ్ వరకు ల్యాగ్ ఉంది. అక్కడక్కడ బీజిఎం అయితే పర్వాలేదు అనిపించింది, కానీ స్టోరీ ల్యాగ్ ఉంది. వాడు ఏంటంటే సాడిస్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. హీరో క్యారెక్టర్ అనేది సాడిస్ట్గా బిహేవ్ చేయడం అనేది నాకు నచ్చలా. హీరోని పోర్ట్రేట్ చేసేటప్పుడు పాజిటివ్గా పోర్ట్రేట్ చేయాలి. ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది, బ్రేకప్ అయిపోతుంది, తండ్రితో గొడవ అవుతుంది హీరోయిన్కి, ఓ పక్కన హీరోతో గొడవ అవుతుంది, మధ్యలో మానసికంగా నలిగిపోతుంది హీరోయిన్. సంఘర్షణ, వాడికేమో బ్యాక్లాగ్స్ ఉంటాయి. బ్యాక్లాగ్స్ని వాడు క్లియర్ చేసుకుని వాళ్ళ అమ్మనే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనే టైప్లో చేసుకుంటే బాగుండేది. కాకపోతే ఈమె క్లైమాక్స్లో ఏంటంటే ఫేర్వెల్ పార్టీ జరుగుద్ది. ఆ ఫేర్వెల్లో హీరోని గిటార్ పెట్టి కొట్టబుద్ధి అవుతుంది, అందరి ముందు కొట్టడానికి చేయలేస్తుంది హీరోయిన్. కానీ అయితే అది అంత వర్కౌట్ అని అనిపించలేదు. రష్మికకి ఇది వర్త్ఫుల్ మూవీ కాదు అసలు యాక్చువల్గా ఈమెకు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ పాన్ ఇండియా హీరోయిన్గా ప్రూవ్ చేసుకుంది. యానిమల్ సినిమాలో ఎట్లా ప్రూవ్ చేసుకుంది? యానిమల్లో ఉంటుంది. ఇంకా పుష్ప కానీ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి రష్మిక చెప్పుకుంటే. మన అర్జున్ రెడ్డి హీరో ఆయన ఉన్నాడు కదా, కొండబాబాయ్. రష్మిక తీయాల్సిన సినిమా కాదంటారా? లేదు అసలు రష్మికకి అంత స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అంతా రష్మిక ఏడుపు క్యారెక్టరే ఎక్కువ చూపిస్తుంటాడు. చివరిలో ఏదో ఎమోషనల్ క్యారెక్టర్, ఏడుపు నుంచి ఎమోషన్ కింద మానసికంగా ఏదో బలం పెంచుకుని రివెంజ్ హీరో మీద అటాక్ చేయబోతుంది. తర్వాత ఏంటంటే కంపెనీలో జాబ్ వస్తుంది, ఫారెన్కి వెళ్ళిపోతుంది, ఒక పాజిటివ్ అవుట్లుక్ తోటి వెళ్ళిపోతుంది, చేంజ్ అయ్యి. కాకపోతే ఏంటంటే హీరో క్యారెక్టర్ ఎండింగ్ అసలు సరిగా చూపించలేదు. గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది బ్రో?
బాగుందన్న. సో వాళ్ళు ఏదైతే హైప్ ఇచ్చారో రష్మిక గారు నేషనల్ లెవెల్ అవార్డు వచ్చేలా ఒక వర్తే పర్ఫార్మెన్స్ ఉందన్నారు. దానికి స్టిక్ అయితే తగ్గట్టే ఆవిడ యాక్టింగ్ అయితే ఉంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ వరకు చాలా మంచి సీన్స్ పడ్డా, చాలా రిలేటబుల్ సీన్స్ పడ్డా సార్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకో కొంచెం లాగ్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. బట్ ఎండింగ్ వరకు చాలా బాగుందన్న. సో సినిమా రిజల్ట్ పక్కన పెడితే మాత్రం ప్రతి ఒక్క అమ్మాయి థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అయితే ది గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రెష్ స్టోరీలా అనిపించిందా, పాత సినిమాలు మిక్స్ చేసి తీసినట్టుందా? డియర్ కామ్రేడ్, అర్జున్ రెడ్డి ఇవన్నీ పాత సినిమాలని కాదు కానీ ఆల్రెడీ మన సర్కిల్లో జరుగుతున్న స్టోరీ, లేదంటే ఆల్రెడీ మనం చూసిన స్టోరీ, అలా స్టోరీలో అనిపించింది. కొత్త స్టోరీ ఏం కాదు కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టలేదు కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి ప్రెడిక్టబిలిటీ అయినా లేదంటే ఆ ల్యాక్ సీన్స్ అయినా సరే చాలా వరకు వచ్చారా కొంచెం. బట్ ఓవరాల్గా ఓకేనా. సో బీజిఎం ఒకటి బాగా నిలబెట్టింది, ఆవిడ యాక్టింగ్ ఒకటి. ఫస్ట్ హాఫ్లో ఎంత క్యూట్గా చేశారు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంత వైలెన్స్ పర్ఫార్మెన్స్లా చేశారు. క్లైమాక్స్ కూడా చాలా బాగా అనిపించింది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఎలా చేశాడు? ఆయన చాలా అసలు దసరాలో ఏంటంటే ఓన్లీ ఫస్ట్ హాఫ్ వరకు ఉంటుంది. బట్ ఇక్కడ వరకు మంచి సీన్స్ పడ్డా ఆయనకు కూడా. ఎలా అంటే ఎక్కడ ఒక సైడ్ క్యారెక్టర్లా కాకుండా కంప్లీట్గా ఆయన మెయిన్ క్యారెక్టర్ అన్నట్టు ప్రతి ప్రేమలో ఆయన ఉన్నట్టు తీసుకున్నారు. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఎండింగ్ ఆయన క్యారెక్టర్ వరకు ఇంకొంచెం ఏదైనా మంచిగా అవ్వాల్సింది. హీరోయిన్ వరకు నేషనల్ అవార్డు వర్తి సీక్వెన్స్ అయితే పడింది కానీ హీరో వరకు అంతా పడలేదు అనిపించింది. ఇప్పుడు రష్మిక మందన చాలా పెద్ద హీరోయిన్ కదా, ఇప్పుడు ఇతను అప్కమింగ్ హీరో కదా, కెమిస్ట్రీ ఎలా సెట్ అయింది ఇద్దరికి? కెమిస్ట్రీ బాగుంది కానీ మేబీ వేరే యంగ్ హీరో ఎవరైనా పెట్టుకుంటే మేబీ రొమాన్స్ సీన్స్ పెట్టేవాళ్ళకేమో కానీ ఈవిడున్న దీనికి పెద్ద రొమాంటిక్ సీన్స్ కూడా ఏం పెట్టలేదు. 1-2 లిప్ లాక్లో తప్పేటది తప్ప. బట్ ఓకే అన్న, ఇద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా బాగా అతను కూడా యాక్ట్ చేశాడు. అండ్ ఏదైతే తన క్యారెక్టర్ ఉండే ఒక టాక్సిసిటీ ఉంటుందో దాని వరకు స్క్రీన్ లెవెల్ అయితే చాలా బాగా రిప్రజెంట్ చేశాడు అనిపించింది. ఓవరాల్గా ఒక ముక్కలో చెప్పండి ఎలా? టాక్సిక్ అని పెట్టుకోవాల్సిన టైటిల్ అయితే. నాకైతే లాస్ట్ 10 నిమిషాలు నచ్చిందన్న. రష్మిక మందన క్యారెక్టర్ అయితే బాగానే ఉంది కానీ కాన్ఫిడెంట్ అంతగా ఏం లేదు. అంటే అన్న ప్రెజెంట్ ఉన్న అమ్మాయిలకి అంటే ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా లవ్ చేసి మోసపోకూడదని చెప్పారు. ఆ లాస్ట్ 10 నిమిషాలు మాత్రం నాకు బాగా నచ్చింది. ఏదో బిస్కెట్ అన్న. ఇద్దరు కెమిస్ట్రీ బాగానే ఉంది. అదే అన్న నాకైతే బాగా ఎమోషనల్ అనిపించింది. ప్రెజెంట్ జనరేషన్లో కూడా అమ్మాయిలు ఇలానే ఎవరిని పడితే లవ్ చేసి మోసపోతున్నారని టార్చర్ పెట్టాడు అన్న. డోర్ మీద అమ్మాయి ఫొటోస్ వేసి ఎంత అంటే కొంచెం బ్యాడ్గా చూపించాడు. కొన్ని సీన్స్ కొంచెం హార్ట్కి టచ్ అయ్యి. ఇస్తాను 5.3 అలా ఇస్తాం. సినిమా అదిరిపోయింది. హీరోకి బ్రేక్ చెప్పడం చాలా బాగుంది సినిమా. ఇంకా రష్మిక బ్యాక్ ఫైర్ అవడం ఇంకా చాలా బాగుంది. అదిరిపోయింది సినిమా. ఇద్దరు కెమిస్ట్రీ బాగానే ఉంది కానీ నాకు ఆ హీరో నచ్చలేదు. ఎందుకంటే రష్మిక ఫ్యాన్ కాబట్టి నచ్చలేదు. అయినా సినిమా మాత్రం చాలా బాగుంది. రష్మిక యాక్టింగ్ అదరగొట్టేసింది. ఇది చూపించండి, నేను ఖచ్చితంగా రివ్యూలు అన్నీ చూస్తా. సినిమా వచ్చేసి గుడ్ బ్రో, చాలా బాగా అనిపించింది. అంటే ఒక అమ్మాయికి లైఫ్కి సంబంధించిన మూవీ ఇది. సో తన పర్స్పెక్టివ్లోనే చూడాలి. ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత సో తనని బద్దలు కొట్టుకొని అంటే ఆ ఒక గోడలు బద్దలు కొట్టుకొని ఆ అమ్మాయి బయటికి రావడం ఎలా అనేది సినిమాలో చూపించారు. చాలా బాగా అనిపించింది. రష్మిక చాలా ఇన్నోసెంట్గా చాలా బాగా చేసింది. అలాగే పవర్ఫుల్ రోల్గా కూడా చాలా బాగా చేసింది. అందులో క్లైమాక్స్లో పవర్ఫుల్ రోల్ ఉంటుంది, అలా బాగా నచ్చుతుంది. అంటే ప్రతి ఒక్క అమ్మాయి తప్పకుండా చూడాల్సిన మూవీ, ఎందుకంటే వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతుంది మూవీ. అంటే ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో నుంచి బయటపడడం ఎలా అనేది సినిమాలో చూపించారు. సో పర్ఫార్మెన్స్ బాగుంది. రాజరవీంద్ర డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. తను కూడా హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే టాక్సిక్ లాగా చాలా బాగా యాక్ట్ చేశాడు. సో కొంచెం స్లోగా సాగుతూ ఉంటుంది మూవీ ఇంటర్వెల్ వరకు. బట్ తర్వాత మనకు కంబ్యాక్ ఇస్తే చాలా బాగా అనిపిస్తుంది. అంటే కాలేజ్లోనే ఉంటుంది బ్రో స్టోరీ అంతా? ఫస్ట్ హాఫ్ మొత్తం కాలేజ్లోనే ఉంటుంది, సెకండ్ హాఫ్ కూడా కాలేజ్లోనే ఉంటుంది. రేటింగ్ ఎంత ఇస్తావు? 5 రేటింగ్ వచ్చేసి 3 ఇస్తా బ్రో. 5